ఒక క్షమాపణకి ఒక కొలత అనేది పెట్టిండు దేవుడు. పేతురు భక్తుడు కూడా ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి స్టోరీకి ముందుగా పేతురు భక్తుడు వచ్చి అడుగుతాడు, ఎన్నిసార్లు క్షమించాలయ్యా? చాలామందికి ఇట్లనే ఉంటుంది డౌట్. ఒకసారి 2 సార్లు అంటే క్షమిస్తాం సార్, ఒకసారి 2 సార్లు అంటే పోనీ అని అనుకుంటాం. జీవితాంతం ఇదేనా కథ? ఎన్నిసార్లు క్షమించాలా? దేవుడు అన్నాడు 7 సార్లు క్షమించాలనా అని పేతురు అడిగితే 70 ఏళ్ళ మార్ల మట్టుకు అని అంటాడు. ఎన్నిసార్లట? యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదాను తనను అప్పగించే అంత వరకు కూడా, చివరి క్షణము వరకు కూడా ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అసలు తనను ఎరగనని చెప్పేటటువంటి పేతురుని చివరి వరకు ప్రేమించాడు. పౌలు భక్తుడు అంటాడు, నా ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు. ఎలాంటి ప్రజలు వాళ్ళు? తన సొంత వారి వలనైనటువంటి ఆపదలను వ్రాయబడి ఉన్నది. సొంత వారు ఆపదలను కలిగించేటటువంటి వారైనప్పటికీ ఆ ఆపదలను కలిగించేటటువంటి వారి విషయములో ప్రాణం పెట్టే అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. ప్రభువు మిమ్మును క్షమించినలాగా మీరు క్షమించాలి. ఒక క్షమాపణకు కొలత ఏమిటి? చాలామంది అడుగుతారు, ఎంతకాలం క్షమించాలా? ఎన్నిసార్లు క్షమించాలి? దేవుడు అన్నాడు, ఇక్కడ చదవండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 4వ వచనములో, ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన క్షమించు ప్లీజ్ అనంటే, రేయ్ నిన్ను 4 సార్లు క్షమించిన ఇక క్షమించే ప్రసక్తి లేదు. ఈ డైలాగులు చాలాసార్లు వస్తాయి మన జీవితం కదా. రేయ్ ఇప్పటి వరకు క్షమించిన కానీ ఇక క్షమించే ప్రసక్తే లేదు కదా. ఎన్నిసార్లు అన్నాము కదా. వాడు చేసిన తప్పుకు అసలు క్షమాపణ అనేదే లేదు, ఇక క్షమించే అవకాశమే లేదు. వాడు మాట్లాడిన మాటలు ఎన్ని ఘోరంగా ఉన్నాయి, వాడు చేసిన తప్పిదములు ఎన్ని ఘోరంగా ఉన్నాయి, వాడి వల్ల నాకు ఎన్ని తలవంపులు. ఇంకా వాడిని క్షమించే అవకాశమే లేదు, వాడిని క్షమించే ప్రసక్తే లేదు. ఎన్నిసార్లు క్షమించుకుంటూ వచ్చినా దేవుడు అన్నాడు, ఒకరోజు 7 సార్లు. 7 అనేటటువంటి సంఖ్య ఏంటిదనంటే సంపూర్ణత్వానికి గుర్తు. సంపూర్ణం అని అంటే ఒకరోజు ఒక వ్యక్తి ఎన్నిసార్లు తప్పులు చేసి ఎన్నిసార్లు నీ వైపు తిరిగి ప్లీజ్ సారీ క్షమించవా అని అడిగితే ఏం చేయాలట? చాలా కష్టమవుతుంది కదా. ఇంత బాధ కలిగిస్తే, ఇంతగా నన్ను అవమానపరిస్తే ఎలా క్షమించగలుగుతాను? అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలట. ఎలాగా? ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరు కూడా క్షమించాలి అని అన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించలేను, నేను వీన్ని ఇంకా దగ్గరికి తీసుకోలేను, వీన్ని దగ్గరికి ప్రేమించలేను, అసలు నా వల్ల కాదు వీన్ని క్షమించడం అని అనుకుంటావో, అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, ప్రభువు నిన్ను ఎలా క్షమించాడో నువ్వు ఆలోచన చేయాలి. ప్రభువు నిన్ను ఎలా ప్రేమించాడో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను క్షమించినట్లు, దేవుడు నిన్ను ప్రేమించినట్లు నీవు కూడా క్షమించి ప్రేమించాలి. ఇది క్రైస్తవుని యొక్క తత్వం, ఇది దేవుడు నేర్పినటువంటి క్రీస్తు తత్వం.